శుభములు కలుగు నీకు. ఇది కృష్ణ తులసి చేసిన స్వీట్. కనిపెట్టేసిందా? ఆవిడ ఈ స్వీట్ చేయడం ఏంటమ్మా? ఆవిడ చేసింది మన ఇంటికి ఎలా వస్తుంది? వస్తుంది రేఖ. మనం అలర్ట్గా లేకపోతే మనం తినే తిండి కూడా అక్కడి నుంచే వస్తుంది. చెప్పు లక్ష్మి, ఇది నువ్వు చేసిన పాయసం కాదు కదా? అమ్మా అది చెప్తావా లేదా? అమ్మగారు అది మీ అందరూ ఒకే టైప్ అనుకుంటా కదా. మీతో ఈక్వల్ గా ఉన్న వాళ్ళ మీద మీ బలం చూపించరు. డేగల్లా ఉండి చిన్న పిట్టల మీద మీ పవర్ చూపించేసి జబ్బలు చెరి చేసుకుంటారు కదా. హేయ్ హలో, రిలాక్స్ బేబీ. నేను నీ అన్న పెళ్ళాని కాబట్టి నా రేంజ్ కొంచెం ఎక్కువే. నువ్వు మాట్లాడుకు. అత్తయ్య గారు, ఆ పాయసం మా అమ్మే చేసిందని అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారు? మీరు చెప్తుంది తప్పేమో. లక్ష్మియే పాయసం చేసిందేమో. కృష్ణ తులసి చేసిన పాయసం నాకు తెలీదా? తను చేసిన పాయసం మాత్రమే ఒక రకమైన స్మోకీ ఫ్లేవర్తో కోవా ఫ్లేవర్ మిక్స్ అయినట్టుంటుంది. అలా ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేకపోయారు. వావ్, వండర్ఫుల్. 25 ఏళ్ల కిందట తిన్న పాయసం టేస్ట్ ఇప్పుడు నాలుక మీద పడగానే గుర్తుపట్టి చెప్పగలిగారంటే అది అప్పటి మీ ఇద్దరి అనుబంధంలో బలమనుకోవాలా, లేదా మా అమ్మ మీద మీరు పెంచుకున్న పగలోని స్ట్రెంత్ అనుకోవాలా? తాళి కట్టి కాపురం చేసిన మొగుడే పెళ్ళాం చేతి రుచిని గుర్తుపెట్టుకోలేదు. కానీ మేమంటే అస్సలు కనికరమే లేదని టక్కున మా అమ్మ చేసిన వంటని రుచి పట్టేశారు. దీన్ని బట్టి నాకొకటి అర్థం అవుతుంది. అప్పట్లో మీకు మా అమ్మ అంటే ప్రాణం. మీరిద్దరూ గొప్ప స్నేహితురాళ్ళు. అందుకే ఒక అపార్థం మీ మనసుని ఇంత పగ పెంచుకునేలా చేసింది. నోర్మోయ్, నాకు మీ అమ్మతో ఎలాంటి స్నేహం లేదు. తను నాకు శత్రువు, అంతే. అసలు మ్యాటర్ అది కాదమ్మా. ఇది వాళ్ళమ్మ చేసిన పాయసం అయితే ఇక్కడికి ఎలా వచ్చింది? ఎస్, ఇది మా అమ్మ చేసిందే. నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చావు? మా అమ్మ నా కోసం సారీ చేసుకొని తీసుకొస్తే వద్దని విసిరుకొట్టారంట కదా. అందుకే నేను మా ఇంటికెళ్ళి మా అమ్మ చేత స్వీట్ చేయించుకొని తీసుకొచ్చి అది మీ చేత తినిపించాను. నీకెంత ధైర్యం! ధైర్యమే కాదు అత్తయ్య గారు, నమ్మకం కూడా వచ్చింది. ఇప్పటి వరకు మీలో మా అమ్మని కోరుకునే మార్పే రాదనిపించింది. కానీ ఈ సంఘటన తర్వాత మీ మనసేంటో నాకు అర్థమైపోయింది. త్వరలోనే ఏదో ఒక రోజుకి మీకు మా అమ్మ చేత స్వీటే కాదు, మా అమ్మ మనసు కూడా నచ్చుతుంది. మమ్మల్ని మీరు అర్థం చేసుకునే రోజు వస్తుంది. తప్పకుండా వస్తుంది. పిచ్చి పిచ్చి ఊహలు పెంచుకోకు. హలో ఫ్రెండ్స్, నేను మా అత్త వాళ్ళ ఇంట్లో నా బెడ్రూమ్ చూపిస్తాను. రండి చూసేద్దాం. కృష్ణమ్మ మీద ఎంత కోపంగా ఉన్నా పాయసం మాత్రం టేస్టీగా ఉందని చెప్పలేకుండా ఉండలేకపోతున్నా. వచ్చిన పనేంటో ముందు చెప్పు. నేను జయసింహ గారిని కలిశాను. ఏమన్నాడు? చరణ్ నన్ను చంప పగలగొట్టాడు. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి స్టోరీలు పట్టుకొని వస్తే
నిన్ను చచ్చేలా కొట్టడం కాదు, చచ్చేంత వరకు కొడుతూనే ఉంటాను. అతను నన్ను కొట్టింది మీ గురించి గొప్పగా చెప్పానని కాదండి, ఆ కృష్ణమ్మ గురించి బ్యాడ్గా మాట్లాడానని. అలా అని నువ్వెలా చెప్పగలవు? చరణ్కి వారాహి మీద ఒక ఉద్దేశం ఉంది. వారాహి దృష్టిలో పడాలంటే కృష్ణమ్మని గొప్పగా చూడాలి. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా అతను కృష్ణమ్మకి భజన చేస్తున్నాడు. కానీ స్కూల్లో కృష్ణ తులసికి సపోర్ట్ చేస్తే యూజ్ ఏంటి? వారాహి ఏ మూల నుంచో వాడి మాటలు వింటే అబ్బో చరణంత మంచోడు అని దెబ్బకు పడిపోతుంది కదా. అంటే వారాహి ఆ స్కూల్లో ఉన్నంత వరకు చరణ్ దృష్టిలో వారాహి చెడ్డదై వాడి మైండ్లో నుంచి అది వెళ్ళిపోయే వరకు వాళ్ళు మనతో అదే మీతో బిజినెస్ చేయరు. వాళ్ళు కన్ఫర్మ్ గా వారాహికి చాలా వాల్యూ ఇస్తున్నారు. మేబీ ఆ జయసింహ కూడా వారాహిని చరణ్ని ఒక్కటి చేయాలనుకుంటున్నాడేమో. అయితే మనం వెంటనే వాళ్ల ముందు వారాహిని బ్యాడ్ పర్సన్ చేసి నిలబెట్టాలి. బ్యాడ్ చేయడమా? మామ్, వారాహి మీద చరణ్కి గాని జయసింహకు గాని అంత నమ్మకం ఉండడానికి కారణం వారాహి వాళ్ళు ఫాలో అయ్యే రూల్సే. ఆ రూల్స్ అంటే చరణ్ వాళ్ళకి మాత్రమే కాదు, మొత్తం ఊరందరికీ గౌరవం ఉంది. ఇప్పుడు మనం వారాహి చేత ఆ రూల్స్ బ్రేక్ చేసేలా చేస్తే దానివల్ల వారాహి వాళ్ళ అమ్మతో తిట్లు తింటుంది. కానీ చరణ్ వాళ్ళకొచ్చే నష్టమేముంది? వారాహి రూల్స్ బ్రేక్ చేయటం వల్ల చరణ్ వాళ్ళకి బాగా డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది అనుకో, అప్పుడు చరణ్ వాళ్ళ ముందు వారాహి బ్యాడ్ అయిపోతుంది. కానీ కృష్ణమ్మ పెట్టిన నియమాలు వారాహి దాటడం వల్ల జయసింహ గారికి ఎలా నష్టం వస్తుంది? అసలు ఆ నియమాలకి వీళ్ళ బిజినెస్కి లింక్ ఎలా పడుతుంది? నియమాల్లో మొదటిది మగాళ్ళని నమ్మకూడదు, దానివల్ల మనకేం ఉపయోగం లేదు. ఇక రెండోది ఇది ఆప్షన్లో పెట్టుకోవచ్చు. ఇక మూడవది, ఇక నాలుగవది. ఎస్, ఇది కరెక్ట్గా జాబ్కి సంబంధించిన విషయాల్లో బాగా సూట్ అవుతుంది. సో వారాహి ప్రలోభాలకి లొంగదనే నమ్మకం చరణ్కి జయసింహకి చాలా గట్టిగా ఉంటుంది. ఆ నమ్మకం మీదే మనం గేమ్ ప్లే చేయాలి. దానివల్ల చరణ్ వాళ్ళు బాగా స్ట్రాంగ్గా దెబ్బతినాలి. అంటే ఏం చేయాలి? ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ఎవరు ఇరికించారో తెలియకుండా వారాహిని కార్నర్ చేసే ప్లాన్ నేను ఆలోచించి చెప్తాను. ఆ టైం వచ్చినప్పుడు మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. నన్ను విడిచిపెట్టనని ఎన్నో ప్రమాణాలు చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అడవిలో 4 రోజుల నుంచి భోజనం లేనిదాన్నైనా నన్ను ఆ అడవిలో 4 రోజుల నుండి భోజనం లేనిదానినైనా నన్ను ఏయ్ సైలెన్స్. అలా నవ్వకూడదు, బాగా చేయమని ఎంకరేజ్ చేయాలి. దక్షశ్రీ, నువ్వు డైలాగ్ ఎందుకు మర్చిపోతున్నావు? యు ఆర్ ఇంటెలిజెంట్ గర్ల్ కదా. ఇప్పుడు నీ బదులుగా నేను చేసి చూపిస్తాను, చూసి ఎలా చేయాలో నేర్చుకో. అలాగే మేడం. దేవతలు నన్ను చేసుకుంటానన్నా కాదని నలమహారాజుని వరించి మరీ వివాహం చేసుకున్నాను. ఎప్పుడూ ఆయనతో కలిసి బతకటానికే ప్రయత్నించాను. నేను ఏ ఒక్క తప్పు చేయలేదు. మరి ఆయన నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయారు? తప్పు చేయని నన్ను ఎందుకింత బాధ పెడుతున్నారు? నలమహారాజు, డైలాగ్ నీదే. చెప్పు, డైలాగ్ చెప్పు. ఏం చెప్పాలి? దమయంతి, నేనే నలుడను. దమయంతి మేడం, నేనే నలుడిని. అరే బాబు, దమయంతి మేడం ఏంట్రా? వారాహి మేడం, నేను దమయంతిని. ఏంటి, నువ్వు దమయంతివా?
చూడు కార్తీక్, నువ్వు డైలాగ్స్ కరెక్ట్గా నేర్చుకోవాలి. నాకు మిమ్మల్ని చూస్తే భయం వేసి డైలాగులు మర్చిపోతున్నాను మేడం. భయం ఎందుకు? ఐఎమ్ యువర్ ఫ్రెండ్ కదా. అయినా మీరు మా మ్యామ్ కదా. మరిప్పుడు ఇలా ఏం చేద్దాం? వరాహి గారు, వాళ్ళు చిన్నపిల్లలు, మీరు వాళ్ళ టీచర్. మీరు వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా లోపల ఏదో తెలియని భయం ఉంటుంది కదా. మీరు ఇలా డైరెక్ట్గా వాళ్ళని డైలాగ్ చెప్పమంటే ఇదిగో ఇలాగే వాళ్ళు కంగారు పడతారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఏముందండి, మీరు ఎలాగో దమయంతిగా చేసి చూపిస్తున్నారు, ఆ పాప నేర్చుకుంటుంది. సేమ్ అలాగే నలుడి వేషంలో నేను యాక్ట్ చేసి చూపిస్తాను. వాడు నేర్చుకుని రేపు ఏ డౌట్ లేకుండా దాన్ని అలా రీక్రియేట్ చేస్తాడు. అలా ఏం అవసరం లేదు మేడం. ప్లీజ్ మేడం, మిమ్మల్ని చూసి బాగా నేర్చుకుంటాను. అవునమ్మా, చెర్రీ బాబుని చేయనివ్వండి. చేస్తాను. చెర్రీ బాబు, నువ్వు రాజుగా, నీ పక్కన వారాహి రాణిగా భలే ఉంటారు. సార్ ఇప్పుడు డైలాగ్ మీదే సార్, ఇదిగోండి. దమయంతి, నేనే నలుడని ఋతుపర్ణ మహారాజు దగ్గర బాహుకుడనే పేరుతో మారు రూపంలో వంటవాడిగా ఉన్నాను. ఆ రోజు నిన్ను అడవిలో వదిలి వెళ్ళిపోయింది అది కలి ప్రభావంతోనే, కానీ నీ మనసు బాధ పెట్టాలని కాదు. కానీ నీ మీద ఎలాంటి కలి ప్రభావం లేదు. మరి నువ్వు చేసిన పనేంటి? నీ భర్తనైనా నేను ఏదో ఒక చోట బతికే ఉంటానని తెలిసి రెండోసారి స్వయంవరం చేసుకుంటాను అని ఎందుకు నేనున్న రాజ్యానికి స్వయంవరం పంపావు? నేను చేసింది తప్పు అంటున్నావు కదా, మరి నువ్వు చేసింది తప్పు కాదా? నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎందుకు చేయలేదు? నువ్వు చేస్తున్న ఈ పని వల్ల నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? నన్ను బాధ పెట్టడం నువ్వు చేసిన తప్పు కాదా? నేను ఈ స్వయంవరం ప్రకటన చేయించింది మీకోసమే. నాకోసమా? అవును. ఆ దేవతల సాక్షిగా, మీ పాదాల సాక్షిగా నాకు వేరే వివాహం చేసుకోవాలనే ఉద్దేశమే లేదు. మిమ్మల్ని నా దగ్గరికి రప్పించుకునే దారి తెలియక ఇలాంటి పని చేశాను. నా మనస, వాచ, కర్మన నేను మిమ్మల్ని ప్రేమించాను. నా మనసు నిండా మీరే ఉన్నారు. నిజమా? సో ఇప్పుడు మీ డైలాగ్ అది కాదు. కాదా? అదేంటి, ఫ్లోలో బానే ఉంది కదా. హలో సో, మీకు బాగున్నవి కాదు చెప్పాల్సింది, స్క్రిప్ట్లో ఉన్నవే చెప్పాలి. ఒకసారి డైలాగ్ చూసుకోండి. చరణ్ బాబు, టైం బాగుంది, డ్రామా కుదిరింది. ఈ డ్రామాని అడ్డం పెట్టుకుని వారాహికి సారీ చెప్పి. కంగారు పడకు బాబు, ఈ డైలాగులతో పాటు సారీ కూడా శృతిలో కలిపేసేయి. అంతేనంటావా? అంతే అంతే. కుమారక్క, నువ్వు భలే జీనియస్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూడు ఎలా రెచ్చిపోతాను. నేను రెడీ. దమయంతి, నీలాంటి గొప్ప స్త్రీమూర్తిని పొందడం నేను చేసుకున్న సుకృతం. నువ్వు నన్ను బాధ పెట్టడం కాదు కదా, నేనే నిన్ను బాధ పెట్టాను, చాలా బాధ పెట్టాను. ఇక నిన్ను విడిచిపెట్టను. నన్ను క్షమించు వారాహి. ఏమండి, అంతా బాగా చెప్పి చివర్లో డైలాగ్ మార్చేస్తారేంటి? ఏయ్, నువ్వు మధ్యలో మాట్లాడకు, నువ్వు నోర్మై. దమయంతి కదా, నన్ను క్షమించు వారాహి. దమయంతి. అయ్యో, మధ్యలో వారాహి మేడం పేరెందుకండి? డైరెక్ట్గా చెప్పండి. వారాహి, ప్లీజ్, ఐఎమ్ సారీ. సార్ అప్పట్లో ఇంగ్లీష్ లేదు, వారాహి మేడం ఆ కథలో లేదు. నేను చేసిన తప్పని నాకు అర్థమైంది. ప్లీజ్ నన్ను క్షమించు. ఇంకెప్పుడు నేను అలా బిహేవ్ చేయను. ఐఎమ్ సారీ.
వారాహి ఇంతసేపైనా బచ్చీల కోసం వెయిట్ చేస్తుందంటే రేఖకి నా మీద ఖచ్చితంగా ప్రేమ ఉంది. ఇదిగో రేఖ. వచ్చావా? బజ్జీలు తెమ్మంటే ఇంత లేట్ చేసావేంటి? మరి ఇష్టమైన మనిషి కోసం కష్టపడి చేసి తీసుకొచ్చాను మేడం. కొంచెం టైం పట్టింది. ఏంటి, నువ్వు బజ్జీలు వేసావా? అవును మేడం. మీరు చెప్పాక నేను చేయకుండా ఉంటానా? నేను నిన్ను వేయమన్నానా? వేయమనలేదు, వేయించమన్నారు. అందుకే నా చేత్తో నేనే నూనెలో వేయించి తీసుకొచ్చాను మేడం. బ్రెయిన్లెస్ ఫెలో. నేను దగ్గరుండి వేయించమంటే నీ చేత్తో నూనెలో వేయించమని కాదురా, నువ్వు పక్కనే ఉండి బజ్జీలు వేడిగా వేయించుకురమ్మని. మీకోసం ఎవరో వేసిన బజ్జీలు నేనెందుకు తెస్తాను మేడం? నేనే వేసి తెచ్చాను, తీసుకోండి, తినండి మేడం. ఇదేంటి, ఇది బజ్జీనా? బక్క చిక్కిన ఎఫ్సి లెగ్ పీస్ లా ఉంది. ఓహో అదా, వెరైటీగా ఉండాలని నేను అలా చేశాను మేడం. ఇవి ఫైనల్ గా ఇలా వచ్చాయన్నమాట. అసలు తినచ్చో లేదో చెప్పు. భలే వారు మేడం, అన్నీ మిక్స్ చేసి ఇలా ఫిక్స్ చేయడానికి వార్ 2 చేశాను తెలుసా? నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇవి వెరైటీగా టేస్టీగానే ఉండేలా ఉన్నాయి. కడుపులో వేయండి మేడం, వేడివేడిగా పడుంటాయి, తినండి. బజ్జీలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదా? అయితే ఈ హ్యాపీ మూమెంట్లో మీరు ఇంకా హ్యాపీ అయ్యే మ్యాటర్ ఒకటి చెప్తాను, వినండి. అది విని మీరు నన్ను చిప్పాడు బాబా సిగ్గేస్తుంది. ఆ భానుమతి లేదు ఏంటి, ఆ భానుమతి పేరు చెప్పగానే ఫేస్ ఎలా పెట్టారు? నీ ఫేస్ డస్ట్బిన్ అయితే దాని మీద ఏంటి, రేఖకి భానుమతి పేరు పడలేదా? వాంతి వచ్చేసింది ఏంటండి, ఏమైంది? రే, బజ్జీలు తెమ్మంటే గ్యారేజ్ లో చెత్తంతా తయారు చేసి తీసుకొచ్చి నా కడుపులో పోస్తావా? నిన్ను మేడం, బజ్జీలు చేయడానికి తనులు తిని చేసా కూడా తనులు తినాలా? నా చేతిలో తినిపించాక నువ్వు నా చేతిలో తనులు తినాల్సిందేరా? చంపేస్తారా నేను? అత్తింటి హోమ్ టూర్స్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయో, ఎన్ని లైక్స్ వచ్చాయో, వ్యూవర్స్ పెరిగారో లేదో ఒకసారి చూద్దాం. అమ్మా అమ్మా, ఏమ్మా, ఏమన్నారు? ఏంటి, నువ్వు చేసిన స్వీట్ గురించి మీ వియ్యపురాలింట్లో జనం ఏమనుకుంటున్నారని క్యూరియాసిటీయా? బంధువు అవుతుందనుకున్న మనిషి శత్రువైంది, ప్రేమ చూపించాల్సిన మనిషి పగ పెంచుకుంది. దేవుడు కలిపిన బంధంతో అయినా ఈ పగలు శత్రుత్వాలు మాసిపోతాయనే ఆశ ఉంటుంది కదమ్మా. నీ ఆశ నిరాశ కాకూడదనే నా ఆశమ్మా. ఏమ్మా, వాళ్ళెవరూ పాయసం తినలేదా? వద్దని విసిరుకొట్టారా? తిన్నాక విసిరేశారు. అదేంటమ్మా? అవునమ్మా, ముందు వాళ్ళకి తెలీదు అది నువ్వు చేసిన పాయసమని. తెలియనప్పుడు మరి నువ్వెందుకు చెప్పావు? నేను చెప్పలేదు, నా అత్తగారు చెప్పింది. అరుంధతి చెప్పిందా? తనకెవరు చెప్పారు? నేను చెప్పలేదన్నానా? ఇంకెవరు చెప్తారు? ఆవిడే. ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకోగానే అది పని మనిషి చేసిన పాయసం కాదు, తన 25 ఏళ్ల నాటి స్నేహితురాలు చేసిందని గుర్తుపట్టేసింది, విసిరికొట్టింది. ఏంటి, అరుంధతి నా చేతి పాయసం గుర్తుపట్టిందా?
నాకు అదే షాకింగ్ గా ఉందమ్మా. ఎప్పుడో తిన్న రుచి ఇంకా అలాగే గుర్తుపెట్టుకుంది అంటే అది పగ అనుకోవాలో అతి ప్రేమ వల్ల పుట్టిన కోపం అనుకోవాలో నాకు అర్థం కాలేదు. ఈ మాటే మా అత్తగారితో కూడా అనేశాను. పిన్ని, అరుంధతి నా చేతి వంట గుర్తుంచుకుంది. ఆవిడ గుర్తించిందని ఆనందపడిపోకు. అసలు కొన్నేళ్ల పాటు నీ వంట తిన్నవాళ్ళు, నీ మెళ్ళు తాళి కట్టిన వాడికి మాత్రం అసలు అది నువ్వు చేసుండవనే డౌట్ కూడా పడలేదు. హ్యాపీగా పెట్టిందంతా తినేసి ఇంకా కొంచెం కావాలని అడిగాడు. అమ్మా, హాసిని నిరికించడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. ఏంటా అవకాశం? ఇది హాసిని ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ గురించి ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయించిన రిపోర్ట్స్. ఆ ప్రోడక్ట్ లో చాలా డేంజరస్ కెమికల్స్ యూజ్ చేశారని దీంట్లో ఉందమ్మా. ఇదొక్కటి చాలు హాసిని జైలుకు పంపించడానికి.